గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వస్తున్న మా ఛానల్ లైక్ షేర్ ఏదైనా అందరూ కొత్త వస్తున్న విజయ్ చేసిన బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేసి వస్తుంది. ఓకేనా గైస్, అయితే మనమైతే రామ్ చరణ్ గారి గురించి ఈరోజు వచ్చేసి అయితే మాట్లాడుకుందాం. సార్ ఎన్ని సినిమాలు తీసి ఫ్లాప్ అయినా అయితే ఈ వీడియో తెలుసుకుందాము. అయితే రామ్ చరణ్ గారి ఫస్ట్ వీడియో సినిమా వచ్చేసి చిరుత. ఈ సినిమా వచ్చేసి మీకైతే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత వచ్చేసి మగధీర సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ 100 మెంబర్స్ చంపేసి సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలా రామ్ చరణ్ డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయని చూసినాం కదా. అయితే మగధీర 2 కూడా రాబోతుందని చెప్పేసి మొన్న మొన్న రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఆ తర్వాత వచ్చేసి మనకు మగధీర తర్వాత వచ్చిన సినిమా వినయ విద్యారామ. ఈ సినిమా కూడా నెక్స్ట్ యావరేజ్గా తెలిసింది. మన బోయపాటి గారి సినిమా అయితే ఎట్లుంటుందో తెలుసుగా, అన్ని సొల్లులు ఇలా అయితే చాలా ఉంటాయి. బోయపాటి గారి సినిమా అయితే ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వినయ విజయ రామ తర్వాత వచ్చిన సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. వినయ విజయ రామ సినిమా కూడా యావరేజ్గా తినిపిస్తుంది, అంత బాగాలేదు ఏం కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మొదలు చెప్పాలంటే, గేమ్ చేంజర్ 1 కోటి రూపాయలు అయితే దగ్గర కేరళ అయితే టికెట్స్ అయితే బుకింగ్ అయితే అయినాయి. ఆ ఒక్క కేరళ కాడికి 1 కోటి రూపాయలు అంటే మనకి ఇక ఆల్ ఇండియా వరల్డ్కి ఎంత కలెక్ట్ చేస్తుందో మనం ఊహకి అందం చేసుకోవాలి. ఇంకా యూఎస్ఏలో అక్కడ ఎంత కలెక్ట్ చేస్తుంది కింద ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అని చెప్పేసి దీని గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసిన కాడికి ఇది మగధీర తర్వాత వచ్చేసి బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది guys. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా ఉంటారు, లైక్ షేర్ బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి. ఓకేనా గైస్. అయితే నాకు తెలిసిన బాహుబలి రికార్డ్స్ కూడా టార్గెట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. గైస్ దీనిలో చెప్పడం మర్చిపోయినా, మీకు గేమ్ చేంజర్ అయితే 3 లెవెల్స్ ఉండబోతున్నాయి. ఇంకా మనకు దీనిలో చాలా క్యారెక్టర్ అయితే దాపిపిచ్చి పెట్టినని నేను అనుకుంటున్నా. సాంగ్స్ అయితే ఒక పాటకు వచ్చేసి 20 కోట్లు అయితే ఖర్చు పెట్టినట్ట మన డైరెక్టరు. అలాంటి నాకు తెలిసినాక ఈ మూవీ హై మూవీ లాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే కొన్ని సీన్స్ అట్లా పెట్టిండు, రాజకీయాలు కొన్ని ఉన్నాయి. తర్వాత వచ్చేసి కొంచెం లవ్ స్టోరీ బ్యాంక్ కూడా గట్టిగా ఉండబోతుందని అనుకుంటున్నా. ఇది మెడికల్ కాలేజ్‌లో గురించి సినిమా చాలా మెడికల్ కాలేజ్‌లో గురించి ఉండబోతుంది. మెడికల్ కాలేజ్ మీకు టీజర్‌లో చూసినప్పుడు 2 మెడికల్ కాలేజ్ పగలగొడతారు కదా చూసిండ్రా? ఆ మెడికల్ కాలేజ్ గురించి కూడా ఉంటది. రేపో ఏందో జరిగినప్పుడు ఆ సీన్ అయితే వస్తది. దాన్ని బట్టి అది బాంబ్ పెట్టి లేపేయడం అయితే జరుగుతది. అది మన సీఎం ఉంటారు కదా! అదే సూర్య గారు, ఎస్‌జి సూర్య గారు వాళ్ళదైతే ఉంటది. దానివల్ల కూడా కాలేజ్‌కి లేపి పడేంటారు. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వచ్చేసి మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం కొత్త మన న్యూ రామ్ 2024 నడుస్తది. కోపం ఎక్కువ తగ్గించుకోవడం ఎట్లా అవన్నీ కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్ అవి అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు సెకండ్ హాఫ్ మొత్తం తండ్రి పాత్ర, రాజకీయాలు ఎట్లా ఉంటాయి, రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, అసలు దేని గురించి ప్రాబ్లమ్ వచ్చింది, దేని గురించి ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి, ఇక్కడ మోసం చేస్తున్నారు ఇవన్నీ చెప్పేసి ఎస్‌జి సూర్య అయితే రివర్స్ అయితే వెళ్తారు. వీళ్ళైతే ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. తర్వాత భర్త శత్రువులు అవుతారు. ఆ సమయంలోనే మన రామ్ చరణ్ గారిని అయితే మన ఎస్‌జి సూర్య గారు అయితే కొబ్బరి చెట్లు అక్కడ తీసుకుపోయి ఆ మంచితనం తీసుకుపోయి అన్ని రౌడీలు పెట్టించి ఇక్కడ చంపేసేస్తారు మనకి రామ్ చరణ్‌ని. ఆ చంపేయడం వల్లనే అది తెలిసిన చిన్న రామ్ చరణ్ అతనికైతే చంపడానికి అయితే అక్కడికి వెళ్తాడు. అంతేగా సీన్ మీద టాపింగ్ అది. చనిపోయినాక అసలు ఏమైంది ఏంటి గురించి అది మొత్తం కనుక్కొని రామ్ చరణ్ ఎస్‌జి సూర్య గారు అయితే చంపేస్తాడు. ఇదే సినిమా స్టోరీ గైస్. కొన్ని కొన్ని దానిలో ఫేస్‌లు కొన్ని నాకు తెలిసినవి కొన్ని మాస్క్‌లు కూడా ఉంటాయి. ఇలా 3 కాదు 4 ఒక 4, 5 క్యారెక్టర్ అయితే చేసిండు రామ్ చరణ్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కిందైతే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పోతున్నాను. సరేనా? సపోర్ట్ చేయండి మనకైతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.